అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడిని. తర్వాత వచ్చేసి నిన్న సెలవు పెట్టాను, మా షాప్లో రాలేదు నిన్న అసలు. తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చాను అనమాట. చాలామంది నన్ను అడిగారు, చాలా ఫేమస్ అయ్యాను అనిపించింది అప్పుడే నాకు. తర్వాత వచ్చేసి ఇంకేంటంటే నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి చెప్పాను కదా, నాకు ఇంకా ఈ 2 రోజులు 3 రోజులే, తర్వాత మండే నుంచి స్టార్ట్ ఎగ్జామ్స్. టెన్షన్గా ఉంది, భయంగా ఉంది. రాయాలని చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, రాస్తాను, పాస్ అవుతాను, మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. తర్వాత మా నాన్నగారు నాకు ఏం తీసుకొచ్చారంటే ఫోన్ చేశారు. యాక్చువల్ నాన్న మీద నిన్న చాలా కోపంగా ఉన్నానమాట. ఫోన్ అవ్వలేదు నాన్నకి, యాక్చువల్ ఫోన్ నాకు చేశారు, నాకు అవ్వలేదు, నాన్నగారికి అవ్వలేదు. నాన్నగారు ఫోన్ చేయకుండా నేను కొన్ని చెప్పుకున్నాను అనమాట. నాకు చపాతీ కావాలి, అది కావాలని చెప్పేసి. కానీ సడన్గా ఫోన్ నాన్నగారు అన్నారు అప్పుడు, అమ్మ లేట్ అవుతుంది, ఎవరి చేతైనా తీసుకెళ్ళిపోమంటే పర్వాలేదు, లేట్ అయినా పర్లేదు, నాకు ఇచ్చేసి వెళ్ళండి నాన్న అన్నాను. ఒక్క మాటకి ఏమో మా నాన్నగారు ఏమో ఫోన్ చేశారు. నేను చెప్పిన మాటకేమో అలాగా భీష్మించుకుని నాకు ఇది దాటకుండా తీసుకొచ్చిన ముందు నాకు ఫోన్ చేశారు. అయితే ఏమైందంటే ఫోన్ అవ్వలేదు, ఫుల్ నాట్ రీచబుల్ అని వచ్చిందనమాట. తర్వాత చాలా కోపం అయ్యారు, ఫుడ్ ఇలా ఇసిరిసి వెళ్ళిపోయారనమాట. అంటే ఇలా ఉంది కదా, ఇలా అంటే ఇలా ఇసిరిసి వెళ్ళిపోయారు చాలా కోపంగా. నాకు చాలా బాగా ఫుడ్ అయితే ఎందుకు తినకూడదు, వేస్ట్ అనిపించింది. తర్వాత మళ్ళీ తను బాధపడతాడు కదా, తను తినకపోతే అలా అని చెప్పేసి తన కోసం అన్నం లేకు తిన్నామని చెప్పేసి అన్నాను. కానీ తనకే ఇచ్చాను చపాతి, నేను తినలేదు, కోపం వచ్చింది కదా. తను చేశాడు ఆఫ్టర్నూన్ రైస్, ఎగ్ రైస్ అది తిన్నాను. చపాతి అయితే టేస్ట్ చేశాను కానీ ఫుల్గా తినలేదు, నాకు బాధ ఎక్కువ అవుతుంది. సో అది సారీ గైజ్, అది బాధ అయినా కోపమైన భయమైనా ఇలా, కోపం అయితే ఇలా అలా అంటాను, బాధ భయం అయితే ఇలా అనేసి ఇలా అనుకుంటాను. సో అయితే ఇద్దరం తినేసాము నైట్. అయితే మార్నింగ్ నాన్న వచ్చేసరికి నేను మాట్లాడలేను నాన్నగారితో. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, అప్పుడు మాట్లాడాను. ఏంటి అని చెప్పేసి అన్నాను, ఇలా నవ్వుతాను లేదా. తర్వాత నాన్నగారు వచ్చి ఇక్కడ షాప్లో ఉన్నావా అని నాకు అడిగారు. అవును అన్న తర్వాత తీసుకొచ్చారు అనమాట. బనానాస్, కొబ్బరికాయ, సపోటా ఈ 3 తీసుకొచ్చారు. తినలేదు, అలాగే పెట్టాను పక్కన. ఇది జరిగిన విషయం అనమాట. ఇంకా షేర్ చేసుకున్నాను అనిపించింది, షేర్ చేసుకున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం నిజంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేరింగ్